హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్టులు కూడా ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది మన యాప్లో. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో ఉంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నవంబర్లోనే గ్రూప్ 2 డిఎస్సి ఎలా రాయాలి అనే టైటిల్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. టెట్ ఫలితాలు రాకముందే డిఎస్సికి దరఖాస్తుల 4 నెలలు గడువు ఇవ్వాలి అభ్యర్థులు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం అయితే కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో పలు అంశాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ముఖ్యంగా నవంబర్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం సరికాదని పేర్కొంటున్నారు. సో పరీక్షలకు సిద్ధమవడానికి కేవలం 2 నెలలే గడువు ఇవ్వడంతో పాటు అదే నెలలో గ్రూప్ 2 పరీక్షలు ఉండడంతో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిఎస్సికి కనీసం 4 నెలలు గడువు ఇవ్వాలని కోరుతున్నారు. సో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఈ నెల 20 నుంచి నెక్స్ట్ మంత్ 21 వరకు అయితే దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ నెల 15న నిర్వహించేటువంటి టెట్ పరీక్షకు దాదాపుగా 4,76,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫలితాలను 27న విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు రాకముందే టీచర్ పోస్టులకు దరఖాస్తు షెడ్యూల్ అయితే మొదలు కానుంది. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. సో ఎక్కువ మార్కుల కోసం గతంలో పాస్ అయిన అభ్యర్థులు కూడా మళ్ళీ ఈ పరీక్షను అయితే రాస్తుంటారు. కానీ టెట్ ఫలితాలు రాకముందే డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆందోళన చెందుతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో కాగా టీచర్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రం యూనిట్గా నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు అయితే నిర్వహిస్తామని నోటిఫికేషన్లో ప్రకటించారు. అయితే గతంలో జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షలు నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నారు. టీచర్ పోస్టులకు పోటీ పడేటువంటి అభ్యర్థులు చాలామంది గ్రూప్ 2 పరీక్షలు కూడా రాస్తున్నారు. సో దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ తీయడం జరిగింది. సో ఒకటే నెలలో మనకు డిఎస్సి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మన గ్రూప్ 2 కూడా ఉండబోతుంది. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ డిఎస్సిని కొంత వాయిదా వేయాలి, అంటే 4 నెలలు గడువు ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం అయితే కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనం నిన్న సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూసాం. పంచాయతీరాజ్ శాఖలో 740 పోస్టులకు సంబంధించి 740 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ఎర్రబెల్లి దయాకర్రావు గారు అయితే ప్రకటించారు. దానికి సంబంధించి మనకు గతంలోనే ఆర్థిక శాఖ అయితే అనుమతులు ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు 13/7/2023లో దీనికి సంబంధించినటువంటి మనకు ఆర్థిక శాఖ అనుమతులు అయితే రావడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కూడా మనకైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు జియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జియో నెంబర్ 76 అయితే చూడవచ్చు. సో దీనిలో మనకు మొత్తం 13 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్కి సంబంధించి కావచ్చు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి జియో ఇది. నిన్న చాలామంది అడిగారు ఇది అఫీషియల్ కాదని చెప్పేసి అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ గతంలోనే సో ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినట్టు కూడా ఇక్కడ మీరైతే జియోని అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే డిఎస్సిలో 70% తెలుగు మీడియం పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. 5,089 టీచర్ పోస్టుల్లో 3,842 పోస్టులు వారివే. ఇంగ్లీష్ మీడియం పోస్టులు 135 మాత్రమే. సో బైలింగ్వెల్ పుస్తకాల నేపథ్యంలో తెలుగు మీడియానికి ప్రియారిటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో త్వరలో జరిగేటువంటి టీచర్ పోస్టుల భర్తీలో తెలుగు మీడియం పోస్టులకే సర్కారు ప్రియారిటీ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2 ఏళ్ల కింద అన్ని బడుల్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభించిన ఈసారి డిఎస్సిలో ఆ మీడియానికి సంబంధించిన పోస్టులు పెద్దగా పెట్టలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. డిఎస్సి 2023లో 70% పోస్టులు తెలుగు మీడియం పోస్టులు ఉన్నాయి. దీంతో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు నిరాశ చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే డిఎస్సిలో 8 మీడియాల్లో టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సో ఇందులో ఎస్జిటి పోస్టు మనకు 2,500 పోస్టులు అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ 1,700, లాంగ్వేజ్ పండిట్ 600, పీఈటీ 164 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం భర్తీ చేయనున్నటువంటి 5,089 పోస్టులో
600 పైగా బ్యాక్లాగ్ పోస్టులే ఉండడం గమనార్హమని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. 2 ఏళ్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభించిన అన్ని పుస్తకాలను తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కలిపి బైలింగ్వెల్లో ప్రింట్ చేస్తున్నారు. సో పుస్తకాల్లో ఒకవైపు ఇంగ్లీషు మరోవైపు తెలుగు పాఠాలు ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో ఇంగ్లీష్ మీడియం పోస్టులను కొత్తగా క్రియేట్ చేయనట్టు తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అనేది చూడవచ్చు. సో లాస్ట్ బ్యాక్లాగ్లో ఉన్నటువంటి 500 పోస్టులు ఈసారి దీనిలో యాడ్ చేసినట్లయితే ఇచ్చారు. దానిలో మనం ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ ఉర్దూ మీడియం పోస్టులో 500 వరకు టీఆర్టీ 2017లో భర్తీ కాలేదు. ఈసారి వాటిని బ్యాక్లాగ్ పోస్టుల కింద పెట్టారని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సో మీడియం వారీగా టీచర్ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ తెలుగు మీడియం సంబంధించి మనకు ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీటీలో ఎన్ని ఉన్నాయి, పీఈటీ అదేవిధంగా ఎల్పీలో ఎన్ని ఉన్నట్లు ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం కావచ్చు, ఉర్దూ, ఇంగ్లీష్, అదేవిధంగా మనకు కన్నడ, మరాఠీకి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకు స్టేట్ బ్యాంక్లో 2000 పీఓ కోడ్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం పోస్టులు వచ్చేసి 2000 అయితే ఉన్నాయి. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 21 నుంచి 30 వరకు మీ ఏజ్ అనేది ఉండాలి. సో దరఖాస్తు ఫీజు వచ్చేసి మనకు 750 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెల 27 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి నవంబర్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో కట్ ఆఫ్ మార్కులు ఇచ్చారు. 2022లో మనకు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎలా ఉంది, మెయిన్స్ ఓవరాల్ కట్ ఆఫ్ ఎలా ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు. ఏ విధంగా ప్రిపేర్ కావాలంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏముంటాయి దీనిలో అని చెప్పేసి కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఫేజ్ 1 ప్రిలిమ్స్లో సిలబస్ ఏంటిది, అదేవిధంగా మెయిన్స్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఫేజ్ 3 యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పవర్ గ్రిడ్లో మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 425 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. డిప్లొమా ట్రైనీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 23 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ చూసినట్లయితే మనకు నిరుద్యోగిత అంచనాలు అని చెప్పేసి మనకు ఎకానమీకి సంబంధించినటువంటి చాలా మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు తెలంగాణ రచయితల సంఘాలు అని చెప్పేసి మరొక ఆర్టికల్ చూడవచ్చు. అదేవిధంగా వీటో అధికారాలు మనకు ఏదైతే పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఇంకా తెలంగాణ ఉద్యమంలో కుల సంఘాలు అనేటువంటి వాటికి సంబంధించి వాటి యొక్క ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనేటువంటి దానిపైన కూడా ఇచ్చారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు నిజాం రాజ్యంలో పారిశ్రామికీకరణ అని చెప్పేసి కూడా చూడవచ్చు. ఇవన్నీ మీకు రాబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి కంటెంట్. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దిక్సూచికి సంబంధించి చూసినట్లయితే ఇలా ప్రిపేర్ అయితే టీచర్ ఉద్యోగం సులువే అంటే ఇక్కడ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు, నీతి ఆయోగ్ లక్ష్యాలు అని చెప్పేసి చూడవచ్చు. దాంతోపాటుగా రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు. సో వీటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్ రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు టీఆర్టీ 2023 ఇంగ్లీష్కి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూసినట్లయితే యూఎస్ ఓపెన్లో కొత్త యువరాణి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. కోకా గాఫ్కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. సో ఫైనల్లో సబాలెంకకు షాక్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ కొత్త ఛాంపియన్ వచ్చింది. సో సొంత గడ్డపై కోకా గాఫ్ విజేతగా నిలిచింది. సో భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగినటువంటి మహిళల సింగిల్స్ ఫైనల్స్లో మనకు బెలారస్కు సంబంధించినటువంటి సబాలెంక పైన సో అమెరికాకు సంబంధించినటువంటి కోకా గాఫ్ అయితే తొలి టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. యూఎస్ ఓపెన్ సంబంధించినటువంటి టైటిల్ ఇది గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడుగుతారు ఫస్ట్ వ్యక్తి కనుక. సో పేరు కూడా గుర్తుంచుకోండి. పేరు మనకు నేమ్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కోకా గాఫ్ ఏ దేశానికి సంబంధించిన వారు అని చెప్పేసి అడగవచ్చు. సో యూఎస్ఏకి సంబంధించినటువంటి ప్లేయర్ అనమాట. సో ఇంకా మనకు ఇది ఉమెన్స్కి సంబంధించి మెన్స్కి సంబంధించినటువంటిది కూడా 1 or 2 డేస్లో దీనికి సంబంధించి ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఇయర్లీ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ జరుగుతాయి. అవి ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు జరిగినటువంటి 3 మెన్స్ ఉమెన్స్ విజేత ఎవరనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వాటన్నిటి గురించి మనం ప్రీవియస్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో డిస్కస్ చేశాం. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు సో బ్రెజిల్కు G20 బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే తదుపరి సదస్సు 2024 నవంబర్లో రియో డి జనీరోలో అని చెప్పేసి ఇక్కడ మనకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ శాంతి సంస్కృతి శ్లోకాన్ని పఠించినటువంటి మోదీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచ శాంతికి సంస్కృతి లోకాన్ని పఠించినటువంటి మోదీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకు 2 days పాటు నిన్న
మొన్న మనకు భారతదేశం ఆధ్వర్యంలో మనకు G20 సదస్సు అయితే జరిగింది. నిన్న దానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు అయితే చూసాం. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా G20కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలను కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒక సపరేట్ వీడియోలో. ఇక్కడ మనకు G20 ఇక్కడ జరిగింది కదా, నెక్స్ట్ 2024లో ఎక్కడ జరుగుతుంది, ఇది ఇంపార్టెంట్. మనకు పోటీ పరీక్షలు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లో జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి అధ్యక్షత బాధ్యతలైన మనకు మోడీ గారు. సో బ్రెజిల్ యొక్క అధ్యక్షుడైనటువంటి మనకు లూలు డిసిల్వాకి అయితే ప్రదానం చేయడం జరిగిందనమాట. సో భారత్ అధ్యక్షతన ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి G20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. సో తదుపరి సారథ్య బాధ్యతలను డిసెంబర్ 1 నుంచి బ్రెజిల్ లాంఛనంగా చేపట్టడంతో దానికి చిహ్నంగా చెక్కతో రూపొందించినటువంటి అధికారిక దండాన్ని ఆ దేశ అధ్యక్షుడు లూలు డిసిల్వాకు ప్రధాని మోడీ అప్పగించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకు G20కి సంబంధించిన ప్రతి అంశాన్ని మీరు ఒక దగ్గర రాసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు పవర్ పాయింట్ సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ రూపకర్తల్లో ఒకరైనటువంటి డెన్నిస్ ఆస్టిన్ అమెరికాలో కన్నుమూశారు. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నారని సెప్టెంబర్ 1న కాలిఫోర్నియాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారని చెప్పేసి అతని యొక్క కుమారుడైనటువంటి మైకేల్ ఆస్టిస్ తాజాగా మీడియాకు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి. సో అడుగుతారు, ఇటీవల చనిపోయినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపకర్త ఎవరని చెప్పేసి అంటారు. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, ఆస్టిన్ అని చెప్పేసి, డెన్నిస్ ఆస్టిన్, అమెరికాకు సంబంధించిన పర్సన్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కిరణ్కు టైటిల్ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇండియా యంగ్ షట్లర్ కిరణ్ జార్జ్ ఇండోనేషియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో విజేతగా నిలవడం జరిగింది. ఆదివారం జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో సో జపాన్కు చెందినటువంటి వ్యక్తి పైన ఇతను గెలవడం జరిగింది అనమాట. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అడుగుతారు. సో దాంతోపాటుగా సో కెరీర్లో రెండో BWF వరల్డ్ టూర్ సూపర్ 100 టైటిల్ కూడా ఇతను సాధించడం జరిగిందనమాట. గత ఏడాది ఒడిషా ఓపెన్ నెగ్గి తొలి టైటిల్ ఖాతాలో కూడా వేసుకున్నాడు. సో ఇటీవల కాలంలో ఇతను ఎక్కువగా రాణిస్తున్నాడు కనుక సో ఇతని పైన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇండోనేషియా టైటిల్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి డైరెక్ట్ అంటారు, కిరణ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే షాఫ్ అండర్-16 టైటిల్ భారత్దే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఫైనల్లో బంగ్లాదేశ్పై భారత్ విజయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు షాఫ్ అంటే ఇక్కడ ఏంటంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్, దీన్నే మనం షాఫ్ అని చెప్పేసి అంటాం. అండర్-16 ఛాంపియన్షిప్గా మనకు భారత్ అయితే నిలిచింది. సో టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టినటువంటి భారత్ అండర్-16 ఫుట్బాల్ జట్టు, ఇది దేనికి సంబంధించింది, ఫుట్బాల్కి సంబంధించిన టోర్నమెంట్, ఇది గుర్తుంచుకోవాలి. సో సత్తా చాటింది. సో ఆదివారం జరిగినటువంటి తుది పోరులో బంగ్లాదేశ్ను 2-0 తేడాతోటి చిత్తు చేసి టైటిల్ను దక్కించుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏ టైటిల్ ఏ ఆటకు సంబంధించి ఎవరు గెలుచుకున్నారు, సో ఈ పర్పస్లో క్వశ్చన్ అడుగుతారు. సో ఓకేనా, ఇది మనకు టైటిల్ వచ్చేసి షాఫ్ అండర్-16, గెలిచినటువంటి దేశం భారత్. సో ఇది ఫుట్బాల్కి సంబంధించినటువంటి కప్పు. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే తల్లిదండ్రుల బాగోగులు విస్మరిస్తే ఆస్తి వెనక్కి అంటే ఇక్కడ చూడవచ్చు. సో పిల్లలకి ఇచ్చినటువంటి ఆస్తిని పేరెంట్స్ తిరిగి వెనక్కి తీసుకోవచ్చు. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ తరహా తీర్పునిచ్చినటువంటి కోర్టు ఏదని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్లో. సో మద్రాస్ హైకోర్టు అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు ప్రీవియస్లో ఇటువంటి క్వశ్చన్స్ చాలా అడిగాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇచ్చిన మాట తప్పి తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసినటువంటి పిల్లలకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తల్లిదండ్రుల యొక్క ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకోవచ్చు అని చెప్పేసి సంచలన తీర్పును అయితే వెలువరించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ హైకోర్టు ఈ తీర్పునిచ్చిందనే మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మద్రాస్ హైకోర్టు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. ప్రజెంట్ మీకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ పైన 50% ఆఫర్ కూడా ఉంది. 250 టెస్టులు అయితే ఉంటాయి. ఇంకా అవే కాకుండా మీకు ఇండివిజువల్గా కూడా సబ్జెక్ట్ వైజర్ టెస్ట్లు అయితే మన యాప్లో ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.